హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఇంట్లోనే తయారు చేసుకునే రసం పొడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కప్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. అలానే ఒక హాఫ్ కప్ కందిపప్పు కూడా తీసుకొని రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఒక దాల్చిన చెక్క, అలానే కొన్ని మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ధనియాలు కూడా ఒక హాఫ్ కప్ వేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ తయారు చేసుకున్న పౌడర్ ఉంది, పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ధనియాలు వేసుకొని చేసుకోవచ్చు. అందులోనే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఎయిటెడ్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఒక 6 months వరకు అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని మంచి క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో ఈ దినుసులన్నీ కూడా వేసుకొని చక్కగా మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ రెడీ అయిన తర్వాత రసం పెట్టుకోవడం కూడా చూపిస్తాను. ఒక 2 spoons ఆఫ్ చింతపండు పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండు కొంచెం నానబెట్టుకొని దాన్ని గుజ్జు తీసి అయినా సరే చేసుకోవచ్చు. దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా రెబ్బలు దంచుకొని కూడా డైరెక్ట్గా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వీడియో కొంచెం మిస్ అయింది. అలా వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని ఒక 2 spoons వేసేసి అందులో బాగా చక్కగా కలిసేలాగా కలిపి ఒక మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. అవి ఎంత బాగా మరిగితే అంత మంచిగా ఉంటుంది రసం ఫ్రెండ్స్. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక 2 spoons ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మరిగేటప్పుడు దీనికి మనం చిన్న పోపు ఒకటి రెడీ చేసుకుందాము. దానికి నూనె కాకుండా నెయ్యితోటి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే 2 ఎండుమిర్చి రెబ్బలు కూడా వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న పోపు, చాలా అంటే చాలా సింపుల్గా వేసుకునే పోపు ఇది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రసం ఇలా తయారు చేసి పిల్లలకి పెట్టారంటే అప్పుడప్పుడు పెడుతూ ఉంటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు అవి ఇవి ఏవో ఒకటి తింటూ ఉంటారు కదా, ఇలాంటప్పుడు ఇవి రసం కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత మనం మరుగుతున్న రసంలోకి పోపుని వేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రసం రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.